గౌహతి వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓడిపోవడానికి సిద్ధమైంది. 549 పరుల కొండంత లక్ష్య ఛేదనలో మంగళవారమే మన జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అది కూడా 21 పరులకే. దీంతో కనీసం డ్రా అయినా చేసుకుంటామనే ఆశ కూడా పోయింది. మరో వైట్ వాష్ ఖాయమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో చెత్త ప్రదర్శన చేసిన భారత జట్టు సంకనాకిపోవడానికి సిద్ధమైంది. పరిస్థితి చూస్తుంటే ఎవడు చేసిన పాపమో కానీ అది మన టీమిండియా మెడకు దరిద్రమై చుట్టుకుందనిపిస్తుంది. మన బ్యాటర్లు టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలో మర్చిపోయారు. స్పిన్ బౌలింగ్ ఆడడం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్పిన్ బౌలింగ్ ఆడడం గురించి మన వాళ్ళు మళ్ళీ ఓనమాల దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా మంచిది. ఫీల్డింగ్లో కూడా పదే తప్పులు దొర్లుతున్నాయి. బౌలర్ల ప్రదర్శన సైతం అంతంత మాత్రంగానే ఉంది. 4వ రోజు అయితే జడేజా తప్ప మిగతా వారంతా చేతులు ఎత్తేశారు. అసలు ఏ దుర్ముహూర్తంలో ఏ దరిద్రుడు టీంలోకి అడుగుపెట్టాడో కానీ చాలా రోజులుగా టీమిండియా ప్రతి మ్యాచ్లో టాస్ ఓడిపోతుంది. అక్కడే మనకు సగం మ్యాచ్ దూరం అవుతుంది. దీనికి తోడు చెత్తగా టీం సెలెక్షన్. చివరకు అందరూ కలిసి స్వదేశం విదేశం అనే తేడా లేకుండా అత్యంత బలంగా ఉన్న భారత జట్టును పసుకున్నలా మార్చేశారు. మొత్తంగా 4వ రోజు కూడా మన జట్టు అన్ని విభాగాల్లో చేతులు ఎత్తేసింది. యథావిధిగా సౌత్ ఆఫ్రికా మాత్రం మంగళవారం సైతం అదరగొట్టింది. మన వాళ్ళ ప్రదర్శన చూస్తుంటే టీమిండియా విదేశాల్లో, సౌత్ ఆఫ్రికా ప్రదర్శన చూస్తుంటే ఆ జట్టు తమ సొంత దేశంలో ఆడుతున్నట్టుగా ఉంది. ఈ సిరీస్ లో పూర్తిగా డామినేట్ చేసింది సౌత్ ఆఫ్రికా. అసలు ఏ దశలోనూ మన వాళ్ళు సిరీస్ లో పోటీనే ఇవ్వలేదు. రెండో ఇన్నింగ్స్ లో 26 పరుల ఓవర్నెట్ స్కోర్ తో 4వ రోజు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ కు ఓపెనర్ లో ర్యాన్ రికెల్టన్ క్రిస్టస్ స్టబ్స్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని 19 ఓవర్ల స్పిన్నర్ సర్ రవీంద్ర జడేజా విధించాడు. భారీ షాట్ కు ప్రయత్నించి సిరాజ్ కు దొరికిపోయాడు రికెల్టన్. 4 ఫోర్లతో 65 బంతుల్లో 35 పరుగులు చేశాడు రికెల్టన్. దీంతో 59 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటి తర్వాత మరో ఓపెనర్ మాక్రమ్ ను ఆఫ్ స్టంప్ బంతితో జడ్డూనే క్లీన్ బోర్డ్ చేశాడు. దీంతో 74 పరుగులకు సౌత్ ఆఫ్రికా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 3 ఫోర్లతో 84 బంతుల్లో 29 పరుగులు చేశాడు మాక్రమ్. కాసేపటి తర్వాత మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా చెలరేగాడు. 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమన్ అవుట్ చేశాడు. లెగ్ స్లిప్స్ లో నితీష్ రెడ్డి కి క్యాచ్ ఇచ్చి బౌమ అవుట్ అయ్యాడు. దీంతో 77 పరుగులకు సౌత్ ఆఫ్రికా 3 వికెట్లు పడగొట్టారు మన బౌలర్లు. అనంతరం క్రిస్టన్ స్టాప్స్, టోనీ డిజోర్జీ కలిసి తొలి సెషన్ లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. టీ బ్రేక్ సమయానికి 39 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా జట్టు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అప్పటికి సౌత్ ఆఫ్రికా ఆధిక్యం ఏకంగా 395 పరుగులకు చేరుకుంది. మొత్తంగా 32 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్ లో 81 పరుగులు రాగా 3 వికెట్లు పడ్డాయి. ఇది చూశాక సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికాను కాస్త తక్కువ స్కోర్ కి కట్టడి చేస్తారేమో అనిపించింది. కానీ మన ఆశలపై సౌత్ ఆఫ్రికా మళ్ళీ నీళ్లు చల్లింది. క్రిస్టస్ స్టబ్స్, టోనీ డిజోర్జీ కలిసి 4వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్పిన్ పిచ్ పై ఎలా ఆడాలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మరోసారి నిరూపించారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి మన బౌలర్లు బాగానే కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 59 ఓవర్లో మరోసారి జడేజానే భాగస్వామ్యాన్ని విడదీశాడు. జడేజా వేసిన గుడ్ లెంత్ డెలివరీని స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన డి జోర్జీ లెగ్ బేస్ లో అవుట్ అయ్యాడు. 4 ఫోర్లు 1 6 తో 68 బంతుల్లో 49 పరుగులు చేసిన డి జోర్జీ తుట్టిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఆ తర్వాత 4వ వికెట్ కు వియన్ ముల్దర్ తో కలిసి క్రిస్టన్ స్టబ్స్ మరోసారి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ టెస్ట్ సిరీస్ లో మన బ్యాటర్లకు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లకు ఉన్న తేడా ఇదే. మన బ్యాటర్లు వెంటనే అవుట్ అయ్యారు. కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు మాత్రం వికెట్ పడిన ప్రతిసారి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెస్టులో స్టబ్స్ 3వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే సెకండ్ సెషన్ లో భారత్ కు మరో వికెట్ దక్కలేదు. లంచ్ బ్రేక్ సమయానికి సౌత్ ఆఫ్రికా జట్టు 70 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. 31 ఓవర్ల పాటు సాగిన రెండో సెషన్ లో 113 పరుగులు రాగా 1 వికెట్ పడింది. అప్పటికి సౌత్ ఆఫ్రికా ఆధిక్యం 500 దాటిపోయింది. దీంతో సఫారీలు తమ స్కోర్ ను డిక్లేర్ చేస్తారేమో అని అనిపించింది. కానీ 3వ సెషన్ లోనూ సఫారీలు బ్యాటింగ్ చేశారు. వాళ్ళు 4 సెషన్లు కూడా ఆడలేరనే నమ్మకంతో కావచ్చు 3వ సెషన్ లో సఫారీలు 8.3 ఓవర్లు ఆడారు. ఈ క్రమంలో స్టబ్స్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ 79 ఓవర్లో మరోసారి ఆఫ్ స్టంప్ డెలివరీతో భాగస్వామ్యాన్ని జడేజాని విడదీశాడు. 9 ఫోర్లు 1 6 తో 180 బంతుల్లో 94 పరుగులు చేశాడు జడేజా. స్టబ్స్ అవుట్ కావడంతో ఎట్టకేలకు తమ స్కోర్ ను డిక్లేర్ చేసింది సౌత్ ఆఫ్రికా. రెండో ఇన్నింగ్స్ లో 78.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా. 5 ఫోర్లతో 69 బంతుల్లో 35 పరుగులు చేసిన ముల్దర్ నాట్అవుట్ గా నిలిచాడు. ముల్దర్, స్టబ్స్ కలిసి 5వ వికెట్ కు 82 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ లో లభించిన 288 పరుగుల భారీ ఆధిక్యాన్ని కలుపుకుంటే మొత్తంగా 548 పరుగుల కొండంత ఆధిక్యంలో నిలిచిన సౌత్ ఆఫ్రికా భారత్ ముందు 549 పరుగుల అనితర సాధ్యం కాని లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లో రవీంద్ర జడేజా 4 వికెట్ తీశాడు. దీంతో టెస్టుల్లో సౌత్ ఆఫ్రికాపై 50 వికెట్ తీసిన 5వ భారత బౌలర్గా జడేజా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనలో 21 పరుగులకే భారత జట్టు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అది కూడా చెత్త షాట్లతో వికెట్లు పారేసుకోవడం గమనార్హం. మార్కు జాన్సన్ వేసిన 7వ ఓవర్లో కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన యశస్వి జైస్వాల్ చెత్త షాట్ సెలక్షన్ తో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. 1 4 1 6 తో 20 బంతుల్లో 13 పరుగులు చేశాడు. 29 బంతుల్లో 6 పరుగులు చేసిన రాహుల్ ఆ వెంటనే హార్మర్ బౌలింగ్ లో క్లీన్ బోర్డ్ అయ్యాడు. దీంతో
దీంతో టెస్ట్ మ్యాచ్ను కనీసం డ్రాయిన్ చేసుకుంటామని నమ్మకం పోయింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ నైట్ వాచ్మన్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్ కూడా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డారు. మొత్తంగా 4వ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజ్లో 4 పరుగులతో కుల్దీప్, 2 పరుగులతో సాయి ఉన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ను ఇండియా గెలవాలంటే చివరి రోజు 522 పరుగులు చేయాలి. కానీ కష్టమే. డ్రా చేసుకుంటే అదే ఎక్కువ. మొత్తంగా 86.4 ఓవర్ల పాటు సాగిన 4వ రోజు ఆటలో 261 పరుగులు రాగా 7 వికెట్లు పడ్డాయి. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.